యోహాను సువార్త 3వ అధ్యాయం మొదటి 5 వచనాలు చదువుకుందాం. యూదుల అధికారి అయిన నికోదేమను పరిసయ్యుడు ఒకడుండెను. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేమెరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయుచున్న సూచిక క్రియలను ఎవడనూ చేయలేడని ఆయనతో చెప్పెను. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానెనను. అందుకు నికోదేము, ముసలివాడైన మనుష్యుడు ఎలాగు జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడుగగా, యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశించలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని విందాం. దేవుడు లోకాన్ని ప్రేమించాడు. లోకంలో ఉన్న మనుషులందరినీ కూడా ప్రేమించాడు. లోకంలో ఉన్న తన వారిని అంతము వరకు కూడా ప్రేమించాడు. దేవుని సంకల్పం ఉద్దేశం ఏమిటంటే, ఎవరు నశించుట దేవుడు కోరడు, అంతటా అందరూ మారు మనస్సు పొందాలని దేవుడు చూస్తూ ఉన్నాడు, ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ దినాల్లో, అనగా ఆ అజ్ఞాన కాలములో దేవుడు చూచి చూడనట్టుగా ఉన్నాడు అని 17వ అధ్యాయంలో అపోస్తల కార్యములో రాసి ఉంది. అయితే ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందాలని ఆయన మనుషులకి ఆజ్ఞాపించుచున్నాడు. కాబట్టి అందరూ మార్పు చెందాలని దేవుని ఆజ్ఞ, అందరూ మార్పు చెందాలి. కాబట్టి ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఆది ఆదాము ఆజ్ఞను మీరినాడు. వారు స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు దేవుడు ఇచ్చిన ఆ స్వేచ్ఛని, స్వాతంత్ర్యాన్ని వాళ్ళు ఎందుకొరకు వాడుకున్నారు అనంటే, నిత్య జీవము, నిత్య ఆనందము, శాశ్వత జీవము అనేదాన్ని సంపాదించుకోవడానికి జీవవృక్ష ఫలము ఒక్కటి తింటే చాలు, దేవుని సంకల్పము అప్పుడే నెరవేరిపోను. కానీ వారు మోసపరచబడ్డారు. ఏం చేయబడ్డారు? వాళ్ళు మోసపరచబడ్డారు. అపవాది వారిని వంచాడు, మోసగించాడు. జీవవృక్ష ఫలము తింటే దైవ సంకల్పం నెరవేరును, వారు నిత్యానందము, మరణము లేకుండా చక్కగా ఉందురు. కానీ దేవుడు ఏది తినవద్దని చెప్పాడో అది ఎలాగుందంటే ఆకర్షణీయంగా ఉంది, చూడ్డానికి రమ్యముగా, తినుటకు అది ఎంతో బాగా ఉన్నట్లుగా కనిపిస్తూ ఉంది. దాని ఆకర్షణకి, జీవవృక్ష ఫల ఆకర్షణకి చాలా తేడా ఉంది. జీవవృక్ష ఫలము శాశ్వతమైన జీవమిచ్చి నిత్యానందం ఇస్తుంది. కానీ ఈ యొక్క మంచి చెడులు తెలివినిచ్చేటటువంటి వృక్ష ఫలము ఆకర్షణీయమైనది. అది తిన్న తర్వాత శాశ్వతమైనటువంటి దుఃఖము, వేదన మిగులుస్తుంది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఈనాడు కూడా ఆదాము హవ్వల ఆనాడు మోసపోతే దేవుడు తన సంకల్పంలోనికి మనమైనా రావాలని చూసినప్పుడు
మన జీవితంలో కూడా ఆనాడు ఏమి జరిగిందో ఈనాడు అదే జరుగుతుంది. దేవుడు ఆకర్షించట్లేదు, ఆయన వాక్యం నిన్ను ఆకర్షించట్లేదు, ఆయన శాశ్వత జీవం కొరకు నీకు ఆశ లేదు, నీకు తృష్ణ లేదు. అర్థమైందా? నిప్పుల మీద చెయ్యి పెడితే కాలిపోద్దని తెలుసు, కానీ ఆ నిప్పులు ఆకర్షణీయంగా కనబడతాయి. కాబట్టి ప్రియమైన వారలారా, అక్కడే చెయ్యి వేయాలనుకుంటాం. ఇది ఒక ఉదాహరణ. నిప్పులు కాలుతాయి కాబట్టి చెయ్యి పెట్టావు. అలాగే నిన్ను కాల్చేసేటటువంటి ఆకర్షణీయమైనటువంటి చెడు కార్యాలు ఎన్నున్నాయి, అందులో నీ ప్రమేయం లేదా? నీ ఆలోచన లేదా? నీ తలంపటి వైపు పరిగెత్తట్లేదా? నీ హృదయం దాన్ని వాంఛించట్లేదా? ఈ ఒక్కసారి కాలిపోద్దని తెలుసు, నిత్య నాశనంలో పడిపోతామని తెలుసు, కానీ భ్రష్ట హృదయం ఏమంటుందంటే, ఈ ఒక్కసారికి ఈ పండు తినేసి క్షమాపణ అడిగి తర్వాత జీవవృక్ష పండు తినేస్తాను అనుకుంటారు. మానవ హృదయము ఎంత బలహీనమైనది! మానవుడు ఎలాగ తన అపరాధాన్ని బట్టి, పాపాన్ని బట్టి ఏడవబడుతున్నాడు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఎంత దుఃఖకరమైనటువంటి సంగతి ఇది. అందుకే పాపము ఆకర్షణీయంగా ఉంటుంది. పాపము చూచుటకు ఎలాగుంది? ఆదికాండములో 3వ అధ్యాయం అక్కడ మనం చూసినప్పుడు అది ఎంత రంజింపచేస్తుందో దైవవాక్యంలో మనం చూస్తాం. చదవండి. ఆ వృక్షము ఆహారమునకు మంచిది, కన్నులకు అందమైనది, వివేకమిచ్చు రమ్యమునయ్యుండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను, అతడు కూడా తినెను. కాబట్టి కొన్ని ఫలాలు, ప్రియమైన ఫలాలు, ఒక్క పండు కాదు, కొన్ని ఫలాలు. కాబట్టి ఈ ఒక్క చూపు అనేక రకాలైనటువంటి ఆకర్షణలతో ప్రేరేపింపబడి ఏం చేస్తుందంటే అనేకమైనటువంటివి చేయడానికి కారణము అవుతుంది. దురాశ 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 గర్భము ధరించి పాపము కంటాది. గర్భము ధరించిన తర్వాత బిడ్డ కనకుంటా ఎలాగా? కాబట్టి అందరూ కూడా దురాశ చేత ఆ తలంపుల్లో ఈ ఉపమానానికి సరిపోయినట్టుగా దురాశ గర్భము ధరిస్తే ఆ దురాశ గర్భము ధరించిన తర్వాత ఇచ్చేటటువంటి జన్మ పాపానికి జన్మనిస్తుంది. నీ చెడు ఆలోచన అప్పుడే నీవు త్రుంచలేదు కనుక గర్భము దాల్చినట్లుగా ఆ యొక్క తలంపు పరిపక్వమై 9 నెలలు బిడ్డను మోసినట్లుగా ఆ తలంపుల్లో అది వదలలేక ఎంతో కాలము యోచించి 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 పాపము చేసి, ప్రియమైన దేవుని పిల్లారా, మరణము తీసుకొని వస్తుంది ఆ పాపం. దురాశ గర్భము ధరించి పాపము కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. మరణమును కనును. పాపం పరిపక్వమై మరణమును కనును. దురాశ గర్భం దించి పాపము, పాపము పరిపక్వమై మరణం వస్తుంది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మన దుష్ట ఆలోచనలకి, మనము మోసపోయిన విధానానికి తెలిసి తెలిసి జీవముంది, రక్షకుడున్నాడు, ఆయనకి వ్యతిరేకమైంది ఇది అని తెలిసి తెలిసి చేసి మనము తెచ్చుకున్నది ఏమిటి అని అంటే మరణము, శాపము, దేవునికి దూరమైపోయి నిత్య నరకాగ్నిలో కాలడము. ఇది అందుకే దేవుడు మనుషులకు ఆజ్ఞాపిస్తున్నాడు, మారు మనస్సు పొందండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక
దైవవాక్యంలో మనం చూసినప్పుడు 2వ అధ్యాయం 4వ వచనము, ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము పొందవలనని కోరిక కలిగి ఉన్నాడు. దేవుడు ఆయన ఉద్దేశం ఏంటంటే మనుషులందరూ రక్షణ పొందాలట, సత్యాన్ని గూర్చిన అనుభవం తెచ్చుకోవాలట, జ్ఞానం తెచ్చుకోవాలి. ఇది చేస్తే పర్యవసానం, ఇది చేస్తే ఇది పర్యవసానము అనే ఆ జ్ఞానం ఉండాలట, సత్యాన్ని గూర్చిన జ్ఞానం ఉండాలట. సత్యము తెలిసే అసత్యంలో నడుస్తున్నావు కదా, తప్పని తెలిసే తప్పు చేస్తున్నావు కదా. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, తెలియక చేసిన దానికి క్షమాపణ ఉన్నది, తెలిసే చేస్తున్నటువంటి మనల్ని ఏమనాలా? ప్రియమైనటువంటి దేవుని పిల్లలు, అందుకే ఈ జ్ఞానం ఉండాలని ఆయన ఇచ్చించుచున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, మనం అందరము రక్షణ పొందాలి. దేవుడు పక్షపాతి కాడు. ఫీబేకు ఒకలాగా చూసినవాడు, అర్థమైందా? రూత్ అమ్మను ఒకలాగా చూసినవాడు, అనసూయమ్మను ఒకలాగా చూసినవాడు, భారతమ్మను ఒకలాగా చూసినవాడు అనుకుంటున్నారా? దేవుని ఎరగనటువంటి, ఇంతవరకు తెలియనటువంటి ఏదో దేవుడు, ఏ దేవుడైతే ఏంటి అనుకుంటాడు ఈయన పెద్ద ఆయన. అవునా కదా? గంగునాయుడు గారు ఏ పని మీద వచ్చారో బుక్ అయిపోయినారు, ఇక్కడ కూర్చున్నారు. ఆ దైవ సంకల్పం లాగా ఉంది, మాట్లాడకూడదు, ఇక్కడ రికార్డ్ అవుతుంది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఆ రీతిగా దేవుడు పక్షపాతి కాదు, అందరినీ రక్షించాలని కోరి ఆయన అందరూ మారు మనసు పొందాలని సకల జనులకి ఆజ్ఞాపిస్తున్నాడు ఆయన. కాబట్టి తనని యూదులు తిరస్కరించినా ఆయన కార్యాలు చూసినటువంటి వాళ్ళు ఏం చేశారంటే ఉండలేక రాత్రి వేళ లెగిసి వెళ్ళిపోయి యేసుప్రభువారి దగ్గరికి వెళ్ళిపోయారు. ఆ భాగమే మనం చదువుకున్నాం. ఎవరు ఆయన పేరు చెప్పండి, గట్టిగా చెప్పాలా. స్లాబ్ ఎగిరిపోయి మళ్ళీ దాని మీద ఇంకొక స్లాబ్ వచ్చినట్టుగా, అర్థమైందా? అలాగే చెప్పాలి. నికోదేము పేరు ఏం పేరమ్మా? ఈయనకు 90 సంవత్సరాలు, అంటే ముసలాయన. కాబట్టి వృద్ధుడు. యేసుప్రభువారు 33 సంవత్సరాలు దాటిన. కాబట్టి ప్రభువు ఆయన చేస్తున్న కార్యాలు, ఆయన బోధనలు, లేకపోతే ఆయన చేసే అద్భుతాలు చూస్తున్నారు, వింటున్నారు. ఆయన ఉపదేశాలు వింటున్నారు. విని ఇతను యూదుల అధికారి, ధర్మశాస్త్ర పండితుడు, పరిసయ్యుడు. కాబట్టి రాత్రి వేళ యేసుప్రభువారి దగ్గరికి వెళ్ళి ఒక మాట చెప్పాడు, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చినటువంటి వాడవు, దేవుడు నీకు నిజంగా తోడుగా ఉన్నాడు. అలాగ దేవుడు తోడుగా ఉండకపోతే నీలాంటి కార్యాలు ఎవరు కూడా చెయ్యలేరు. కాబట్టి ఇంత పెద్ద వయసు ఉన్న ఆయన ఒక కుర్రోడి దగ్గరికి వెళ్ళి పొగుడుతుంటే మనమేమంటాం? మీరు చాలా తెలివైన వాళ్ళండి, మీరు ఇంత పెద్ద వయసు వచ్చింది కాబట్టి మీరు గ్రహించారు. చూసారా, ఈ యెరూషలేములో ఎవరు గ్రహించలేదు, ఇంకెవరికి తెలియదు ఈ సంగతి, మీరు చాలా మంచోరు అని మనం అంటాం, అభినందిస్తాం. కానీ యేసుప్రభువారు ఏమన్నారో తెలుసా? నికోదేముతో మాట్లాడుతూ, అందుకు యేసు ఒకడు క్రొత్తగా జన్మించాలి. నికోదేము ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యంలో చూడలేడు. నువ్వు యూదులకి అధికారివి, ధర్మశాస్త్ర పండితుడువు, గ్రంథమంతా నీకు కంటత,
ఎలా ప్రార్థన చేయాలో తెలుసు విశ్వాసులకి, ఎలాగ ఆరాధన చేయాలో తెలుసు విశ్వాసులకి, అర్థమైందా? ఎలాగ ముసుగు వేసుకోవాలో తెలుసు విశ్వాసులకి, ప్రార్థనలో ఎటువంటి భాష వాడాలో తెలుసు విశ్వాసులకి, అన్నీ తెలుసు విశ్వాసులకి. బయట వాళ్ళ గురించి మనకొద్దు, మనల గుర్చే మనం. నికోదేము కూడా ప్రియమైన వాళ్ళారా యూదుడే, ధర్మశాస్త్రం అంతా బాగా తెలుసు, కానీ రక్షణ వివరాలు ఆయనకి తెలియవు. మార్పు చెందడం అంటే ఆయనకి తెలియదు, కొత్తగా జన్మించడం అంటే అతనికి తెలియదు. కానీ బోధకుడు, పండితుడు, యూదుడు, ఎన్ని ఆధిక్యతలు. అయితే నికోదేముతో ప్రభు అన్నాడు, నికోదేము ప్రభువును పొగుడుతూ వస్తే పొగట్టలకు పొంగిపోయేవాడు కాదు ప్రభువు, నిందలకి కురిగిపోయేవాడు కాదు ప్రభువు. యూదులు తన స్వకీయుల యొద్దకే ఆయన వస్తే స్వకీయులు ఆయన్ని అంగీకరించలే, కృంగిపోలే. నికోదేము లాంటి వారు పొగిడితే పొంగిపోలే. కాబట్టి దేవుడు చూపించవలసిన దారి వాళ్ళకు చూపించాడు, బోధించవలసింది బోధించాడు, తెలియచెప్పవలసింది తెలియచెప్పాడు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఒకడు క్రొత్తగా జన్మించితే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడు. నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితే కానీ అతడు దేవుని రాజ్యములో చేరలేడు, ప్రవేశింపలేడు. ప్రియమైన వారలారా, చూడాలన్నా చేరాలన్నా, నువ్వు దేవుని రాజ్యంలో ఆ రాజ్యము చూడాలన్నా, ఆ రాజ్యములో చేరాలన్నా, ఆ ధన్యత భాగ్యము ఎవరిదో ఎవరికో. మొదట వారు అనేకులు తండ్రి దేవా ప్రభువా అని పూజించిన వాళ్ళు భ్రష్టులైపోయి వెనక్కి వెళ్ళిపోవచ్చు. భ్రష్టులే. ప్రియమైనటువంటి వారారా, వారు గుండెలు బాదుకొని నేను పాపినని చెప్పి వచ్చి ప్రలాపించి వారు మారు మనసు పొంది రక్షించబడిన వారై నూతనంగా వారి జీవితాన్ని ఆరంభించి పాపాన్ని విడిచి ప్రభు బాటలో సాగిపోవచ్చు. అందుకే ప్రభు అన్నారు, మొదటి వారు కడపటి వారైపోతారు, కడపటి వారు మొదటి వారు అవుతారు. కాబట్టి ఆ చిట్ట చివరికి ఎవరు నిలబడి దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారో ఇప్పుడే చెప్పగలమా? నీ పరిస్థితి ఎలాగున్నది? మునుపున్న ఆసక్తి ఏది? మునుపున్న ప్రార్థన ఏది? మునుపున్నటువంటి విధేయత ఏది? మునుపు నీ ప్రవర్తన, ఇప్పటి నీ ప్రవర్తన నీకేమనిపిస్తుంది? నేను మొదట వాడినే కానీ వెనుకైపోతాను అనిపిస్తుందా? నేను మొదట దాన్నే వెనుకైపోతాను అనిపిస్తుందా? ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, జాగ్రత్త పడాలి, అప్రమత్తంగా ఉండాలి, భయపడాలి. ప్రభువా నా స్థితి కూడా అలాగే ఉన్నదే. ప్రియమైన దేవుని పిల్లలారా, నికోదేముతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మానవ జీవితంలో మానవుని యొక్క స్వభావము, ఆదాము నుండి వచ్చినటువంటి ఆ స్వభావము ఏం చేస్తుందంటే, ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఆదాము ఎలాగ మోసపోయాడో మన జీవితాలు అలాగే మోసపుచ్చుకుంటున్నాం. ఎరిగి ఎరిగి మోసంలో పడిపోతున్నాం. అప్పుడంటా వాడు నన్ను అలా చేశాడు, వీడు నన్ను ఇలా చేశాడు, ఆవిడ మాటలు విని మోసపోయాను. ప్రియమైన దేవుని పిల్లారా, సాకులు చెబుతాం మనం, కానీ హృదయపూర్వకంగానే దేవునికి విరోధంగా అనేక సార్లు జీవించినటువంటి తరుణాలు మన బ్రతుకుల్లో ఉన్నాయి. ఆదాము స్వభావము. కాబట్టి దేవుడు ఆది నుండి రక్షణ పొందడానికి నిన్ను ఏర్పాటు చేసుకున్నాడనే సంగతి పౌలు తెస్సలోనికైలకు రాస్తూ చెప్పినాడు. 13వ వచనం 2వ అధ్యాయం, 2వ పత్రిక 2వ అధ్యాయం 13 నుండి 15 వరకు ఆ మాటలు మనము చదువుతాం. ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలన
మీరు సత్యమును నమ్ముట వలన రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకొనును గనుక మిమ్మల్ని బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధులమై ఉన్నాం. తెస్సలోనికలో సంఘానికి పౌలు అంటున్నాడు, ప్రభువు వల్ల మీరు ప్రేమించబడ్డారు, ఆత్మ వల్ల మీరు పవిత్రపరచబడ్డారు. ఆత్మ, పరిశుద్ధాత్మ ఒప్పిస్తాడు. నువ్వు పాపములో ఉన్నావు, నిన్ను నీవు మోసం చేసుకుంటున్నావు, దేవుల్లో ఉన్నానని చెప్పి భ్రష్టమైన జీవితాన్ని గడుపుతున్నావు. ఆత్మ ఒప్పిస్తాడు. నీవు ఒప్పుకుంటే క్రీస్తు రక్తంలో కడగబడి ఆత్మలో పవిత్రత పొందుతావు. పరిశుద్ధాత్మ నీ యందు ఆనందిస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఆత్మలో కూడా మీరు పరిశుద్ధపరచబడతారు. సత్యమును నమ్ముట వలన అసత్యాన్ని విడిచిపెట్టి, మోసపు మాటలు విడిచిపెట్టి మీరు సత్యమనగా నేనే సత్యమని ప్రభువు చెప్పాడు. ఆయన వాక్యమే సత్యము, సత్య స్వరూపి అయిన ఆత్మ. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, మీరు దేవుని మాటలు నమ్మారు, ప్రభువును నమ్మారు, పరిశుద్ధాత్మను నమ్మారు, తండ్రిని నమ్మారు. అందుకే సత్యమును నమ్ముట వలన రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఈరోజు, నిన్న, మొన్న కాదు. ఆదిలో నువ్వెక్కడున్నావు? మీ నాన్న ఎక్కడున్నాడు? నువ్వు ఎలాగొచ్చావు? అప్పుడే ఏర్పరచుకున్నాడు నిన్ను. ఇది నీ ఆలోచనకు అందనిది. నీ పట్ల దేవుని యొక్క ఉద్దేశం. ఆదిలోనే నిన్ను ఏర్పరచుకోను కనుక ఏర్పాటు చేయబడిన మిమ్మును బట్టి మేము దేవునికి కృతజ్ఞతా వందనాలు చెల్లిస్తాం. నువ్వు ఏర్పరచబడిన బిడ్డవమ్మా, నీవు ఏర్పరచబడిన బిడ్డవు. అందుకే మీరు రక్షణ పొందడానికి దేవుని చేత పిలువబడ్డారు. ఎవరు ముందుగా ఆయన నిర్ణయించాడో, వారిని పిలిచాడో వారిని నీతిమంతులుగా చేశాడు. వారిని పవిత్రపరిచాడు. తన కుమారునితో సారూప్యము గలవారు అవడానికి వారిని నిర్ణయించుకున్నాడు. కాబట్టి ఎంత ధన్యులు మనం. అందుకే ప్రియమైన వారలారా, మీ విషయమై మేము దేవునికి కృతజ్ఞతలు చెప్తున్నాం. 14వ వచనం, మీరేలాగున రక్షించబడి, అది ఈలాగు మనం రక్షణ పొందుతాం. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమ పొందాలని ఆయన మా సువార్త వల్ల మిమ్మును పిలిచాను. రక్షించబడి దేవుని మహిమలో మీరు పాలివారై ఆ మహిమను, క్రీస్తు యేసు మహిమను మీరు పొందాలా. ఎంత గొప్ప సంకల్పం కదా దేవునికి. నువ్వు మహిమను పొందాలా, మసైపోవాలా? మీకు అర్థమైన భాష కదా అది. ప్రియమైన దేవుని పిల్లారా, దేవుని మహిమ, ఆ వెలుగు, దైవత్వములో, పరిశుద్ధతలో, నిత్య ఆ జీవములో పాలిభాగస్తులు చేస్తున్నాడు దేవుడు. నీ చీకటిని పారదోలి తన మహిమతో నింపుతున్నాడు దేవుడు. కాబట్టి ఆ మహిమను పొందాలని మిమ్మును పిలిచాను. అందుకే మా సువార్త వల్ల మిమ్మల్ని పిలిచాను. 15వ వచనం, కాబట్టి సహోదరులారా నిలకడగా ఉండండి. ఎలాగ ఉండాలట? సత్యంలో నిలకడగా మిమ్మల్ని మీరు కాపాడుకోండి. మీ కాలు జారుతుందేమో, మాట తప్పుతారేమో, చూపు విషయంలో తొలగిపోతారేమో, నిలకడగా ఉండండి. మా నోటి మాట వలనైనా, మా పత్రిక వలనైనా మీకు బోధించబడిన విధులు చేపట్టండి. అంతేగాని ఇక్కడ చెప్పే బోధ కాకుండా, మేము మీకు రాసి పంపించిన ఈ పత్రికల మూలంగా కాకుండా భిన్నమైన వాటిని మీరు నమ్మకూడదు. అది దాని అర్థం. ప్రియమైన దేవుని పిల్లలారా, అందుకే సత్యములో మనము నిలవబడాల. 61:60 యెషయా గ్రంథం, లెమ్ము నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చి ఉన్నది.
యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. చూసారమ్మా, ఈ భూమి మీద చీకటి అలుముకోయింది. జాగ్రత్తగా వినండి. అందరూ లోకములో మునిగి తేలి ఉన్నారు, దేవుణ్ణి ఎరక్క, సత్యంలోనికి రాక. చూడుము లోకమును చీకటి కమ్ముకోయింది. విగ్రహారాధన, మోహపు చూపులు, జారత్వము, వ్యభిచారము, అర్థమైందా, కృత్రిమము, కామ వికారములు, దేవదూషణ, అహంభావము, అవివేకము, ఇవన్నీ ఎక్కడి నుండి వస్తున్నాయి? ఈ చెడిపోయిన చీకటి కమ్మిన హృదయములో నుండే వస్తూ ఉన్నాయి. తెలుసు కదా, సువార్తల్లో మార్కు సువార్త 7వ అధ్యాయము మరొకసారి చదివియండి దేవుని మాట. మనుషుల్లో నుండి ఇవి వచ్చి మనుషుని అపవిత్రం చేస్తున్నాయి. మనుషులు అనుకుంటున్నారు, మేము సంతూరు సబ్బుతో స్నానం చేసాం, 1,00,000తో రుద్దుకున్నాం, అర్థమైందా, అబ్బా మేము నీట్గా ఉన్నాం, మంచి డ్రెస్ వేసాం అనుకుంటాం. నీ అంతరంగం ఎలాగుందో దేవుని వాక్య పద్ధములో చూస్తావు. 7:21 లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి ఏంటమ్మా? దురాలోచనలు. చూసారా, దురాశ గర్భము ధరించి పాపము కంటదని చెప్పాం కదా ఇందాక యాకోబు పత్రికలో మాట. దురాలోచనలు లోపల నుండి వస్తాయట. దురాలోచనలు, అర్థమైందా? చెడ్డ ఆలోచనలు ఎందుకు వస్తాయి? చీకటి నిన్ను కమ్ముకోయింది. చూడుము భూమిని చీకటి కమ్ముకోయింది అంటే సకల మనుషులు ఈ చీకటిలోనే ఉన్నారు, ఈ పాపములోనే ఉన్నారు, దురాలోచనలోనే ఉన్నారు. చదవండి. దురాలోచన. ఆ దురాలోచన ఏం చేస్తుందంటే, ఈ కుర్రవాడికి అలా అమ్మాయిని చూడు అని ఆ దురాలోచన చెప్తుంది. జారత్వానికి నడుస్తారు. దొంగతనములు ఒక పాపము. ప్రియమైన వాళ్ళరా, ఆ పండ్లలో కొన్నిటిని తెంపింది కదా ఆమె. పండ్లలో కొన్నిటిని తెంపి తినిరి అని ఉంది. ప్రియమైనటువంటి వాళ్ళ, ఒక తప్పు ఏం చేస్తుందంటే మానవ జీవితంలో ఇస్తే అది వేర్లు తన్ని అనేక శాఖలుగా మహావృక్షం అయిపోతుంది. మర్రి చెట్టు విత్తనం ఎంత? చాలా చిన్నది. వృక్షం ఎంత అది? అమ్మో, ఒక చిన్న పాపము నీళ్ళు వేణూలుకుంటే అదేమవుతుందంటే మహావృక్షం అయిపోతుంది. కాబట్టి ఆ యొక్క దురాశ, దురాలోచన ఏమంది? దురాశ ఉందా? ఆ చెడ్డ ఆలోచన జారత్వానికి తీసుకెళ్తుంది, దొంగతనానికి తీసుకెళ్తుంది. చదవండి. నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనములు, కృత్రిమము, కామ వికారాలు, మత్సరాలు. చివరికి మనల్ని మనం సమర్థించుకోవడానికి, మన తప్పులు మనం సమర్థించుకోవడానికి దేవుణ్ణి దూషించినంత వరకు వెళ్ళిపోతాం. దేవదూషణ, అహంభావము, అవివేకము వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్ళి మనుష్యుని అపవిత్రపరుచును. చూసారా, నీ అపవిత్రత నీ అంతరంగంలో ఉంది, నీ తలంపుల్లో ఉంది, నీ యొక్క మరి ఆ యొక్క అంతరంగము ఆ లోపట ఉంది. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, హృదయ అంతరంగములో ఉన్నది ఈ చెడుతనం. దాని నుండి విడిచి బయటికి రావాలి. కాబట్టి నీ చెడుతనాన్ని నీవు ఎరిగినప్పుడు, దాని శిక్ష ఏమిటో నీవు తెలిసినప్పుడు, స్వతహాగా స్వేచ్ఛగా నీవు అందులోనే ఉంటున్నావంటే
ప్రియమైన దేవుని పిల్లలారా, చెరులో పడితే మునిగిపోయి చచ్చిపోతారు, అగ్నిలో పడితే కాలిపోతారు, అవునా కదా? సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే తెలిసే చేస్తారు. దాన్ని ఏమంటారు? సూసైడ్ అంటారు. ఏమ్మా, నూతులు గెంతిస్తే చచ్చిపోతారని తెలియదా? చావడాకే దూకారు అసలు. అది కారణం. పాపము ఎటువంటిదంటే నీ జీవితాన్ని నాశనం చేసినంత వరకు నిన్ను వదలదు. అది ఎలాగుంటుంది? ఆకర్షణగా ఉంటుంది, అందంగా ఉంటుంది, రమ్యంగా ఉంటుంది, నిన్ను నాశనానికి పంపిస్తుంది. బా, ఎలాగ లోకమంతా మోసపోయి దుష్టుని చేతిలోకి వెళ్ళిపోయిందో దైవవాక్యము అర్థము వలె మనకు తెలియచేస్తూ ఉంది. కాబట్టి దేవుడు అందరూ రక్షణ పొందాలని తన కుమారుని ఈ లోకానికి పంపించాడు, క్రీస్తును పంపించాడు. ఎందుకంటే వారి అపరాధము, వారి పాపము వారి మీద మోపక, అంటే పాపము చేసిన నా మీద నీ మీద మోపక మనందరి దోషము యెహోవా ఆయన మీద మోపెను. మనందరి కొరకు ఆయన తన ప్రాణాన్ని త్యాగము చేసి సిలువలో అర్పించెను. కాబట్టి ఆయన నీ శిక్షను భరించి సిలువలో 2 చేతులు చాపి, లోబడనొల్లని వారి వైపు చేతులు చాపి మారు మనస్సు పొందు అంటున్నాడు. నిన్ను రక్షిస్తానమ్మా, నిన్ను క్షమిస్తానమ్మా, నిన్ను విడవను, నేను నిన్ను చేశానమ్మా, నా ఊపిరి పోశాను, నా జీవము నీకు ఇచ్చాను, నీవు జీవాత్మ అయ్యావు. కాబట్టి నా బిడ్డగా నీవు నరకానికి పోతే నేను చూడలేకే నీ శిక్షను నా మీద వేసుకొని నీ కొరకు ప్రాణం పెట్టాను. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ ప్రేమ రోజు తృణీకరించబడుతుంది. ఈ ప్రేమ ప్రతి దినము కూడా, ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, ఈ ప్రేమను కాదని వెళ్ళిపోతాను. ఆరాధన వర్తమానం యూట్యూబ్లో పెట్టిన ఆరాధన వర్తమానం ఎంతమంది విన్నారు? ఎంతమంది విన్నారు? నిజంగా వింటేనే చేయొద్దండి, లేకపోతే ఎత్తకండి. ఈ ఫోన్లో వచ్చినటువంటి మెసేజ్ ఎంతమంది విన్నారు? విన్నారేంటి? మీరు విన్నారా? నేను మీరందరూ లైక్ చేయండి, మీరందరూ ఇతరులకు షేర్ చేయండి, మీరందరూ వినండి అని నేను ఎందుకు చెప్పడం లేదంటే, పిల్లలు ఒకటే అన్నారు, అలా పెట్టియండి, దేవుడు ఎవరిని ఆకర్షిస్తే ఎవరిది ఆ మాటలు వినాలంటే వాళ్ళు వింటారు. అర్థమైందా? నాకు తెలుసు ఎవరైనా వింటే దేవుడు మాతో ఇది మాట్లాడాడని వాళ్ళు ఒక చిన్న కామెంట్ అయినా పెడతారు. నేను హెర్మోన్ ప్రార్థనా మందిరంలో ఒక్కరు కూడా మరి స్పందించడం లేదు. ఎందుకంటే మనకు దేవుని వాక్యం అవసరం లేదు. యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఓహో బోల్డ్ అన్ని కథలు వస్తాయి, బోల్డ్ అన్ని చిత్రాలు వస్తాయి, బోల్డ్ అన్ని రమ్యమైనటువంటి ఫ్రూట్స్ అమ్మో ఎన్నో దొరుకుతాయి. వాటన్నిటిని మానేసి దీన్ని ఓపెన్ చేస్తారా మీరు? అలాగైతే మనం ఎలాగ ఆదాము పిల్లలం అవుతాం కదూ. అందుకు ఆదాము పిల్లలమని మనము రుజువు పరుచుకుంటూ వస్తూ ఉన్నాం. అందులో ఏం చెప్పాను తెలుసా? దేవుని రక్షణ ప్రణాళిక నాశనానికి జోగుతున్నవాడు నరకంలో పడిపోతున్నా కూడా ఈ రక్షణ తాళ్ళు ఆ లోయలోకి వేయబడ్డాయట. వేయబడితే ఒక వ్యక్తి తన జీవితంలో చేస్తూ 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 రక్షకుడు అడ్డుపడి, నాయనా నువ్వు నాశనంలో పడిపోతావు, నరకంలో పడిపోతావు, జారిపోయే స్థలానికి వచ్చావు, నువ్వు జారిపోతావు, కానీ ఇదా నీవు అందులో పడిపోయి నాశనం అయిపోతావు, కాబట్టి ఈ త్రాళ్ళు నీ కొరకే వేశాను, ఈ తాళ్ళైనా పట్టుకొని నువ్వు ఆ ఆఖరి నిమిషంలో నేను ఒడ్డుకెక్కి రావాలని దేవుడు కోరేస్తే ఆ వ్యక్తి ఏం చేశాడో తెలుసా? కృపకు ఆధారమైనటువంటి అక్కడ పాతి వేయబడినటువంటి ఆ గట్టి మరి ఆ స్తంభాన్ని ఏం చేశాడంటే
దానికి తాళ్ళు కట్టబడి ఈ నరకపు గోతులు వేయబడితే ఒకవేళ ఇలా జారి పడిపోయినా ఆ తాడు పట్టుకొనైనా బయటికి రావచ్చని దేవుడు ఏర్పాటు చేస్తే కృపకు మూలమొక ఆ స్తంభాన్ని పెకిలించేసి ఈ నడిచాడట. ఎప్పుడు అది చేయకి ఇది చేయకి ఇది చేయకి అది చేయకి ఏంటిది అని కృపకు ఆధారమైనటువంటి ఆ కొయ్యిని పీకేశాడు. కొయ్యే పీకేశాడు కాబట్టి ఇప్పుడు తాళ్ళు దొరికినా ఏమవుతుంది? మరి ఒడ్డుకు రాలేడు. ఎందుకంటే కృపకు ఆధారమగు ఆత్మను, ప్రభువును, ఆయన రక్తాన్ని నీవు తృణీకరించి నీ జీవితకాలం అంతా ఎలాగ వెళ్ళిపోతే నీ చివరి గమ్యము ఎక్కడ ఏమిటి? ప్రియమైనటువంటి దేవుని పిల్ల తెలుసుకో. నేడే మారు మనసు పొందు, నేడే రక్షణ పొందు. ప్రభువు తట్టు కన్నులెత్తు. నీ పాపము సిలువలో మోసి 6 గంటల సేపు మహావేదన అనుభవించి తండ్రి సంకల్పాన్ని నెరవేర్చి, ఇదిగో నాయన ఈ పాపుల రక్షకుడిగా, ఈ పాపుల కొరకు రక్తం కార్చి ప్రాణం ఇవ్వడానికి నువ్వు పంపించావు, ఆ పని చేశానని చెప్పి సమాప్తమైనదని చెప్పి తన ఆత్మను అప్పగించాడు. నాయన ఏ ఒక్కడు నశించుకోవడానికి వీల్లేదు. పాపం చేసిన ప్రతివాడు నా ద్వారా రక్షణ పొందినట్లుగా వారి కొరకు చెల్లించవలసిన క్రయం అంతా నేను చెల్లించాను. వారి విశ్వాసము ద్వారా నీ కృపతో వారు రక్షించబడవచ్చు. నా రక్తంతో నా దగ్గరకు వచ్చిన వారు ఎవరిని త్రోసివేయకుండా కడిగి వేస్తాను అని అంటే, ప్రియమైన దేవుని పిల్లలారా, అలాగ వచ్చిన వారే వెలుగును పొందారు, రక్షించబడ్డారు. నాలాంటి దౌర్భాగ్యులు ఎంతోమంది ఆ పాపపు ఊగులో నుండి, నాశనం నుండి, నరకం నుండి బయటకు వచ్చి ఆయన కృప పొందిన ఆయన కృపను ఇంకా తృణీకరిస్తావా? ఇంకా నీ పాపములోనే నీవు ఆనందించి ఆయన యొద్దకు రావా? ఆయన పిలుపుని వినవా? ఆయన అంటున్నాడు, మారు మనసు పొందుడి. నికోదేముతో మాట్లాడి, ఒకడు క్రొత్తగా జన్మించాలి. నికోదేము అంటే మారు మనసు పొందడం అంటే, క్రొత్తగా జన్మించడం అంటే, నీకున్నటువంటి మనసు ఎంత నీచమైనదో వాటిని విడిచి అది తప్పని తెలిసి సత్యములోనికి, దేవుని యొద్దకు, వెలుగులోనికి, పరిశుద్ధతలోనికి నీవు మళ్ళడమే మార్పు చెందడము. ఒక విషయంలో చెప్పాలంటే, ఏ పాపములో పడిపోతున్నావో, పరిగెత్తుతున్నావో దానికి వ్యతిరేకంగా ఇప్పుడు నీవు వెనుక తిరిగి నీవు నడవడమే మార్పు చెందడం. కాబట్టి ప్రభువు నికోదేముతో అన్నాడు, ఒకడు క్రొత్తగా జన్మించాలి. ఎలాగ సాధ్యమయ్యా? 90 సంవత్సరాలు వయసు వచ్చింది నాకు, మరలా తల్లి గర్భంలోనికి నేను ఎలాగెళ్తాను? నా తల్లి కంటదా నన్ను? ఒకవేళ నా తల్లి గర్భంలోనికి వెళ్ళాలని ఏదైనా ప్రయత్నం చేయాలన్నా నా తల్లి ఇంకా బ్రతుకుంటుందా? ఇది ఎలాగ సాధ్యం? అప్పుడు ప్రభు అన్నాడు, శరీరం మూలంగా జన్మించింది శరీరము, ఆత్మ మూలంగా జన్మించింది ఆత్మ. నువ్వు 90 సంవత్సరాలప్పుడు కూడా తిరిగి జన్మించవచ్చు. ఆత్మలో మార్పు కలిగి ఉండుటే, పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టుటే, ఇక అందులో నేను జీవించనని తీర్మానం చేసుకొని నీ రక్తంలో నన్ను కడిగి, ప్రభువా ఒక నూతనమైన వ్యక్తిగా ఈ దినం నుండి నన్ను నడిపించు అని నీవు దేవుని దగ్గర వేడుకోవడమే. అది నీ జీవితంలో కార్యసాధకమైనప్పుడు నీవు ఆ నూతన జన్మ పొందినటువంటి వ్యక్తివి. 90 సంవత్సరాలు శరీరానికి వచ్చాయి. అదే రోజు ఇన్ని సంవత్సరాలు ఆ పాపములో, శాపములో, మాటల్లో నిన్ను హింసించాను ప్రభువా, నా బ్రతుకు నరకానికి పోవలసిందే, ఈ చివరి క్షణంలో కూడా నిన్ను నమ్ముకొని పాపాన్ని విడిచిపెట్టడానికి నా ప్రియ ప్రభువుని ద్వారా నాకు రక్షణ ఇవ్వడానికి నాకు ఇటు గొప్ప అవకాశం ఇచ్చినందుకు వందనాలు. నీ రక్తంలో నన్ను కడిగి శుద్ధి చేయి ప్రభువా. ఈ రోజు నుండి ఆ పాపాలన్నీ ప్రభువా క్షమించేసి ఒక నూతనమైన వ్యక్తిగా ఈ 90 సంవత్సరాల వయసులో 2 సంవత్సరాలు బతకని, నెలే బతకని, 3 రోజులే బ్రతకని, 3 సంవత్సరాలు బతకని, లేకపోతే 110 సంవత్సరాల వరకు బతకని, ఈ మిగిలిన జీవితము క్రొత్త జన్మతో నూతనమైన వ్యక్తిగా ఇక నుండి నేను కొనసాగుతాను. ఆ తీర్మానం మన జీవితంలో తీసుకుంటే మనం ధన్యులు.
శరీర మూలంగా జన్మించింది శరీరము, ఆత్మ మూలంగా జన్మిస్తే ఒక నూతన వ్యక్తివి. అదే నీ పుట్టినరోజు, ఆత్మీయంగా పుట్టినరోజు, నీ పాపం విడిచిన రోజు, ప్రభు దగ్గర క్షమాపణ కోరిన రోజు, నీ తల్లి గర్భం నుండి నీ వచ్చి ఇంతవరకు చేసిన ప్రతి తప్పిదానికి పరిష్కారం శిలువలో అయిపోయింది. యేసు రక్తము ప్రతి పాపము నుండి నిన్ను పవిత్రులుగా చేస్తుంది. ఇక నీలో పాపము లేదు, నువ్వు ఉచితంగా నీతిమంతుడు, నీతిమంతురాలుగా చేయబడినావు. అక్కడి నుండి నీవు ఒక నూతన వ్యక్తిగా మార్పు చెంది నీవు నడిస్తే నీవు నిజంగా దేవుని బిడ్డవు. అలాగ ప్రతి ఒక్కరూ ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నటువంటి వాడిగా ఉన్నాడు. అయితే మందిరంలోకి వచ్చినప్పుడు మనం చూసినప్పుడు ప్రియమైన దేవుని పిల్లారా, వీధిలో ఒక్క విశ్వాస జీవితమైన వీళ్ళు నిజంగా నూతనమైన వ్యక్తి అని ఒక్కరైనా అనిపించారా? ఒకడు ఈమె క్రొత్తగా జన్మించింది, ఆమె మాటల వల్ల, వారి ప్రవర్తన వల్ల వీరు నూతనంగా జన్మించారు అని తెలిసిందా? అసూయ, ద్వేషము, పగ, ప్రతీకారాలు, ఇది కొత్తగా జన్మించినటువంటి వారి యొక్క వైఖరేనా? ఒకవేళ ఏదైనా మంచితనం ఉంటే లోకానుసారంగా నేను మంచివాడిని చెప్పుకున్నావు, కానీ నీ మంచితనం అంతా దేవుని దృష్టికి మురికి గొడ్డలే. నీ హృదయ పరివర్తన చెందలేదు, లోపల ఉండవలసిన ఉన్నాయి, కడగబడలేదు. బయటికి మట్టుకు నేను నూతనమైన వ్యక్తినని చెప్పుకుంటూ వస్తామన్న. ఒక చిన్నపిల్లల సదస్సులో, మీటింగ్లో, ఇది చాలా సంవత్సరాల కిందట జరిగినటువంటిది. విదేశాల నుండి వచ్చినటువంటి ఒక దైవ సేవకుడు ఆ పిల్లల మీటింగ్లో చెప్పాడు. ఏం చెప్పాడంటే, ఒక ఆయన మిద్దె మీద పావురాల్ని పెంచుతూ ఉన్నాడు, పావురాలకు ఆహారం వేస్తూ ఉన్నాడు. అక్కడ ఇతర పక్షులకి ఏవి రాకుండా ఆయన చూస్తూ ఉన్నాడు. ప్రతిరోజు పావురాలకి మేత వేస్తూ ఉంటే కాకికి భలే అసూయ వచ్చింది. నేను ఎందుకురా ఇంత నల్లగా ఉన్నాను, ఆ పావురాల్లాగా ఆ బూడిద రంగు, ఆ తెలుపు రంగు అలాగుంటే బాగున్ను, నేను వాటితో కలిసి వెళ్ళిపోయి ఆ ఆహారం తిందును అనుకుంటే అక్కడ ఒక సున్నపు గోలెం ఉందట, సున్నం వేస్తానరట దొంగన ఇలాంటి వేస్తుంటే ఏమైందంటే ఈ కాకిళ్ళు అందులో మునిగేసింది. మునిగేసినప్పుడు కొంచెం ఆరబెట్టుకోయింది, రంగు మారిపోయింది. రంగు మారిన తర్వాత ఏమైంది, ఎక్కడికి వెళ్ళింది, దర్జాగా పావురాలతో పాటు వెళ్ళిపోయి వాలింది. పావురాల నాటక వేరు, దీని నాటక వేరు, ఇలా గెంతుతుంది. ఇది అంటే వేషం అయితే భలేగా ఉంది, కానీ పావురాలాగా నాటడం లేదు, ఇది ఇలా గెంతుతుంది కాకి. అంతేకాదు, కాకికి ఏదైనా ఆహారం దొరికినప్పుడు పావురాలు గుర్రు 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 అని చిన్న శబ్దం చేసుకుని అవి తింటూ ఉంటాయి. కానీ కాకి అలాగ తినలేదు. ఏమంటుంది, తన మధురమైన గరం ఇప్పేసింది. అవునా కదా? దొరకగానే ఒరే పిల్లలారా ఎక్కడున్నారా, కావు కావు అన్నది. అది ఒరే ఇదేట్రా, వేషం చూస్తే పావురం వేషము, కోత చూస్తే. కాబట్టి వేషం వేసినా దొరికిపోతామా లేదా? ఎన్నాళ్ళు క్రైస్తవ వేషాన్ని వేసుకుంటాం. క్రైస్తవ్యం అంటే వచ్చేసి 2 మాటలు వినేసి వెళ్ళిపోవడం కాదు. నీ హృదయ పరివర్తన చెందితేనే నీవు క్రీస్తు వాడవు. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేకపోతే వాడు ఆయన వాడు కాడు. వేషధారణ. కాబట్టి మన కూతలో తెలిసిపోతుంది, మన నడకలో తెలిసిపోతుంది. అప్పుడు తీశాడు, ఎవర్రా నువ్వు, పావురాలతో వచ్చి ఇక్కడ మేత మేస్తావా? ఓ బాబు, నా బండారము బయలుపడిపోయింది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, ప్రభు పేరు చెప్పుకొని ప్రభు నామానికి అవమానం తెస్తూ జీవిస్తున్నప్పుడు మిమ్మును బట్టే కదా నా నామము అన్యజనుల మధ్య దోషణకి గురైపోయింది. కాబట్టి క్రైస్తవులు చూసి ఎవరైనా క్రీస్తు దగ్గరకు వస్తున్నారా? నీ ప్రవర్తన చూసి ఎవరైనా మారు మనసు పొందిన వాళ్ళు ఉన్నారా? ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, కాబట్టి వేషధారణ. అందుకే మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దు.
ఎవరిని మోసం చేయొద్దు. నీ బయటికి చక్కగా బైబిల్ పట్టుకొని మనం రావచ్చు, కానీ దేవుడు హృదయాన్ని పరిశీలించేవాడు, హృదయాన్ని చూసేవాడు. ఆయన ఏడుస్తూ ఉన్నాడు. మనం పాడుతూ వచ్చాం పాట 125 చిన్న పాటల పుస్తకాల్లో. ఇందులో మనం పాడినటువంటి ఆ పాటలో ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, 3వ చరణం, నా నుండి దూరమైన మిమ్ము క్షమించుటకు యెరూషలేము వీధులలో ఉమ్మివేసిరి. నా నుండి దూరమైన మిమ్ము క్షమించుటకు యెరూషలేము వీధులలో ఉమ్మివేసిరి. ఎప్పుడైనా తలచితివా నా కన్నీటి, ఎప్పుడైనా తలచితివా నా ఘోర సిలువా, మౌనముగా నుండి వెళ్ళిపోదువా. ఎప్పుడైనా తలచితివా ఆ ఘోర సిలువా, మౌనముగా నుండి వెళ్ళిపోదువా. మార్పులేని వాడను, ఒకే రీతిగున్నాను, యెహోవాను అయిన నేను శక్తిగల రక్షకుడను. మార్పులేని వాడను, నా కొరకు నీవు ఏమి ఇవ్వనక్కరలేదు, నీ హృదయము నాకు అర్పింపవా. నా కొరకు నీవు ఏమి ఇవ్వనక్కరలేదు, నీ హృదయము నాకు అర్పింపవా. ఈ మంచి తరుణమును తృణీకరింతువా, ఈ క్షణమందే నన్ను మరుతువా. ఈ మంచి తరుణమును తృణీకరింతువా, ఈ క్షణమందే నన్ను మరుతువా. మార్పులేని వాడను, ఒకే రీతిగున్నాను, యెహోవాను అయిన నేను శక్తిగల రక్షకుడను. మార్పులేని వాడను, నా సంఘమును నేను నిర్మించుటకు నా రక్తమిచ్చి నేను మిమ్ము కొంటిని. నా సంఘమును నేను నిర్మించుటకు నా రక్తమిచ్చి నేను మిమ్ము కొంటిని. విలువ పెట్టి కొన్నాను, నా సొత్తు మీరు, నా కొరకే ఇక జీవించరా. విలువ పెట్టి కొన్నాను, నా సొత్తు మీరు, నా కొరకే ఇక జీవించరా. మార్పులేని వాడను, ఒకే రీతిగున్నాను, యెహోవాను అయిన నేను శక్తిగల రక్షకుడను. మార్పులేని వాడను. నా రాజ్యంలో మిమ్మల్ని చేర్చడానికి నా కుమారుని చెయ్యి వదిలిపెట్టాను. ఇంకా ఎంతకాలం వ్యర్థమైన దాన్ని ప్రేమించి నా చిత్తం ఎరగరు, నా ఆజ్ఞను అనుసరించరు, మారు మనసు ఇంకా పొందకుండా ఉంటారా? అలాగే వెళ్ళిపోతారా ఇక్కడి నుండి? నా రక్తము చిందించి నా రక్తమిచ్చి మిమ్మల్ని కొన్నాను, మీరు నా సొత్తు, నా సొత్తు. ప్రియమైన దేవుని పిల్లారా, ఈ ప్రేమను తృణీకరిస్తే, ఈ యొక్క త్యాగాన్ని నీవు విస్మరిస్తే ఎలాగూ నీవు క్షమించబడతావు. తీర్మానం చేసుకో, ప్రభువా నీ కొరకు జీవిస్తాను, మార్పు చెందుతాను ఈ దినమే, నా పాపాలు
అక్కడే విడిచిపెడతాను. నికోదేము సమాజానికి భయపడి రాత్రివేళ వెళ్ళాడు. ఒకరోజు వచ్చింది, సమాజాన్ని ఎదిరించి యేసు ప్రభువారు సిలువ నుండి దించినప్పుడు నికోదేము వెళ్ళాడు. 150 షేర్లెత్తు ఆ పరిమళ మరి ఆ బోలముతో కలిపిన అగరు తీసుకొని వచ్చి యేసు దేహము సమాధి చేయడానికి పిలాతు దగ్గర సెలవడిగి, ప్రియమైన దేవుని పిల్లారా, అరిమతయి యోసేపుతో కలిసి యూదుల అధికారి అయినటువంటి నికోదేము కూడా వెళ్ళి ప్రభువును సమాధి చేసి బాహాటంగా నేను ప్రభువు బిడ్డనే అని ఆయన తెలియచేశాడు, చూపించుకున్నాడు. కాబట్టి ఒకప్పుడు రహస్యంగా వచ్చాడు, ఎంతకాలము రహస్యంగా ఉంటాను, క్రీస్తు సాక్షిగా నేను లోకానికి కనబడతాను. కాబట్టి లోకమంతా యూదుల భయము, ఏదైనా ఒక యూదుడై ఉండి ప్రభు యొక్క దేహాన్ని సమాధి చేయడానికి ఎలాగ వెళ్ళగలడు? అందరూ తిరస్కరిస్తారు. యూదులందరూ సిలువే అన్నారు. కానీ ఆ పెద్ద మనిషి ఇప్పుడు వచ్చాడు, సమాధి చేయడానికి ముందుకొచ్చాడు. ప్రియమైన దేవుని పిల్లారా, దేవుని కొరకు ఇంకా దాగి ఉండలేం, ఇంకా చీకటి లోకంలో చీకటి పరిపాలన కింద ఉండలేం. బాహాటకంగా నేను ప్రభువు బిడ్డను, నేను మార్పు చెందిన వాడిని మనం బయటికి రావాలి. నికోదేము ఎంత ధన్యుడు! నికోదేముతో ప్రభు మోమాటంగా మాట్లాడలేదు. నికోదేము నువ్వు మంచివాడు అనలేదు. నీవు తిరిగి జన్మించకపోతే, కొత్తగా జన్మించకపోతే దేవుని రాజ్యాన్ని చూడలేవు. నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించకపోతే దేవుని రాజ్యమును చేరలేవని చెప్తే ఆ మాటలు నికోదేములో పనిచేశాయి. 90 సంవత్సరాల వాడు ఆత్మీయతలో పుట్టి ఆ దినము, మొదటి దినము బిడ్డ తల్లి గర్భములో నుండి బయటకు వచ్చిన తర్వాత ఆ బిడ్డ ఎలాగైతే ఆ బిడ్డకి సంరక్షణ చేయాలో, ఆ బిడ్డకి పాలు పెట్టాలో, ఆ బిడ్డ పెరిగిన తర్వాత ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, రక్షణలో ఎదగడానికి దైవ వాక్యం అనే పాలతో పెంచబడాల. కాబట్టి నీవు కూడా మార్పు చెందితే, తిరిగి జన్మిస్తే ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, సహవాసములో బలమొందుతావు. ప్రభు కొరకు బలమైన సాక్షిగా నీవు ఉంటావు. తర్వాత భాగం ఖచ్చితంగా ఉంటుంది. మెసేజ్ తర్వాత మనం వింటాం. మీకు అర్థమవడానికి ఇంతటితో ఆపుతున్నాను. మనం ప్రార్థనలోనికి వెళ్దాం. దయతో మోకరించండి. ప్రభువా, నా జీవితాన్ని నష్టపరుచుకున్నాను, మోసపరుచుకుంటున్నాను, నన్ను క్షమించు. ఎరిగి నేను చెడిపోతున్నాను. ప్రభువా, పాపము తీపి, పాపము యొక్క మరి ప్రలోభము, దానికి నేను లొంగిపోయి నా మనస్సు దిగజారిపోతుంది. ప్రభువా, నన్ను క్షమించు, నాకు మార్పు ఇవ్వు, నూతనంగా జన్మింపచేయి. ప్రభువా, నీ యొక్క రక్షణ నాకు ఇవ్వు, నన్ను కడుగు, పవిత్రపరచు. ఈ రోజు నుండి నేను తీర్మానం చేసుకుంటున్నాను, నీ కొరకు నూతనమైన వ్యక్తిగా జీవిస్తాను. నా పేరు నీ జీవగ్రంథంలో రాసుకొని ప్రభువా నాకు సహాయం చేయి. కాబట్టి ఆయన వాక్యములో సహవాసంలో మనం ఉంటే అనేక విషయాలు నేర్చుకుంటాం. మరి దేవుని రాజ్యానికి మనం హక్కుదారులము అవుతాం. అటువంటి కృప దేవుడు మనకందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.